హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 10 మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఇంకో 2 ఎపిసోడ్స్తో ఈ సీజన్ 5 అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ వన్స్ సీజన్ 5 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అనేది కంటిన్యూ చేసుకుందాం. అండ్ బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకు స్టాప్ చేశానంటే, నేను మల్టిపుల్ యానిమేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ నేమ్స్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు తప్పుగా పలుకుతున్నాను. అండ్ దాంతోపాటు సోర్సెస్ అనేటివి ఎక్కువ అయిపోవడం వల్ల నా మొబైల్ కూడా ఎక్కువ హ్యాంగ్ అవుతుంది. సో అందుకని వీడియోస్ చేయడం కోసం ఎక్కువ ఇబ్బందులు అయితే తీసుకుంటున్నాను. సో అందుకని ఈ డిసిజన్ తీసుకున్నాను. ఈ సీజన్ 5 కంప్లీట్ అయిపోయిన వెంటనే కంప్లీట్ బ్లీచ్ బౌండ్ టార్క్ని అయితే ఒక 2 వీడియోస్లో కవర్ అయ్యేటట్లు లార్జర్ వీడియోస్ అయితే ట్రై చేస్తాను. లైక్ 1 అవర్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వాటితో పాటు వీక్లీ యానిమే ఎక్స్ప్లెనేషన్ కింద హెల్ ప్యారడైస్ వీడియో కూడా వస్తుంది. వాటిని కూడా స్టాప్ చేయకుండా ఆ సీజన్ 2 కూడా కంప్లీట్ చేసేస్తాను. అండ్ వాటితో పాటు బ్లూ బాక్స్ యానిమే, ఇంకా రెంటే గర్ల్ ఫ్రెండ్ యానిమే, వీటితో పాటు ఇంకా మరికొన్ని యానిమేస్ తెలుగులో అవైలబుల్గా లేనివి గ్రేటెస్ట్ యానిమేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే మాన్స్టర్ యానిమేని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ వీటిలో కొన్ని యానిమేషన్ నేను కేవలం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే డిసైడ్ చేసుకున్నాను. సో ప్రతి యానిమే కూడా పబ్లిక్లోనే ఉంటుందని చెప్పి నేను చెప్పలేను, కానీ బట్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్క యానిమే కూడా అవైలబుల్గా వస్తుంది. సో బెటర్ ఎవరైనా మెంబర్షిప్ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళైతే తప్పకుండా మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ తీసుకున్న వాళ్ళకి లార్జర్ యానిమే కంటెంట్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. గెట్ రెడీ ఫర్ ది మోర్ యానిమే కంటెంట్. అండ్ మెయిన్గా చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్కి రీసెంట్గానే మళ్ళీ 40 రూపీస్ సూపర్ చాట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ది సూపర్ చాట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు లార్డ్ ఎంపరర్ గారిని అయితే చూపిస్తామట. అప్పుడే మన లార్డ్ ఎంపరర్ గారిని చూసి తన కింద ఉండే అసిస్టెంట్ గారు, ఓ లార్డ్ మీరు వచ్చేసారా, మాకు తెలుసు మీరు ఆ షాంఘైలో ఉండే సోల్జర్స్ దొరకరని, అయినా మీరు ఎందుకని ఈ కాస్ట్యూమ్లో ఉన్నారు అనడంతో అప్పుడే మనోడు క్రూయల్గా ఒక చూపు చూడడంతో అన్నయ్యలు భయపడతారు. అప్పుడే మన లార్డ్ ఎంపరర్ కూడా ఆ నైలను చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. సో ఒక సోల్జర్ని పట్టుకొని ఉండగా అప్పుడే ఆ సోల్జర్ గారు కూడా అసలు మీకేమైంది, మీరు ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నారు అనడంతో అప్పుడే ఆ స్పిరిట్ ఎంపరర్ గాని వెనక నుంచి మన లార్డ్ బేసిక్ గారు వచ్చి, ఇప్పుడు మీ లార్డ్ ఎంపరర్ గారు నా యొక్క బానిసరా అండ్ మీరంతా కూడా నా చేతిలో చావబోతున్నారు అంటాడు. ఇంకొకసారిగా ఆ లార్డ్ స్పిరిట్ ఎంపరర్ గారు కూడా తన అసిస్టెంట్స్ అందరినీ కూడా ఆ కేవ్లో ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ కూడా చిటికలో చంపేస్తాడు. ఇంకొకసారిగా మన స్పిరిట్ ఎంపరర్ గారు ఇంకా లార్డ్ బేసిక్ గారు కూడా వాళ్ళ కేవ్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇంకా గుడ్డుని చూసిన మన లార్డ్ బేసిక్ కూడా ఓకే ఫైనల్గా దావో రెడీ అవుతుంది, ఇంకా నేను కొద్దిసేపు మాత్రం వెయిట్ చేస్తే అదే చాలు, అప్పుడు ఈ వరల్డ్ ఎవెన్లీ దావో యాన్సిస్టర్ పవర్ అనేది నాకు దొరుకుతుంది. అండ్ ఇంతమంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశాము, ఫైనల్గా ఆ ఒక్క చిన్నపిల్ల మాత్రం మిస్ అయింది. అయినా ఏం పర్లేదు, నాకు ఒక్కసారి ఈ పవర్ దొరికిన తర్వాత నేను ఆ చిన్నపిల్లని కూడా వదులుకోకుండా మింగేస్తానని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళు తాకైతే ఆ బ్లాక్ జెల్ వస్తుంది. ఇంకా ఆ బ్లాక్ జెల్ రావడంతో వెంటనే మనోడు ఆ లార్డ్ స్పిరిట్ ఎంపరర్ గారిని చిన్న మార్చి, ఓకే నువ్వు వచ్చేసావా, ఇప్పుడు మనమే చూసుకుందాం, ఈ నా కొడుకు ఇంకా నాకు అవసరం లేదని చెప్పి ఆ స్పిరిట్ ఎంపరర్ గారిని మళ్ళీ టాయ్గా మార్చి ఒక 4 టాయ్ బొమ్మలన్నింటినీ ఆ జెల్ లోపలికి విసురుతాడు. ఇంకా ఆ జెల్ కూడా వాటిని తినేసిన తర్వాత ఇది చాలు మాస్టర్, ఇంకా మన ఇద్దరమే మొత్తం అంతా చూసుకుందాం అని చెప్పి ఒక్కసారిగా ఆ జెల్గాడు ఆ గుడ్డంతటిని కూడా అబ్జర్వ్ చేసుకొని అందులో ఉండే స్పిరిచువల్ ఎనర్జీని మొత్తం అంతా కూడా తను కన్జ్యూమ్ చేసుకొని అండ్ ఆ పవర్ని అంతటిని కూడా అక్కడ ఉండే వీళ్ళు ఆ లొకేషన్ నుంచి డైరెక్ట్ మూన్ మీదకి అయితే టెలిపోర్ట్ చేస్తారు. ఐ మీన్ అక్కడ నుంచి ఇక్కడికి ఒక బ్యారియర్ మాత్రం క్రియేట్ చేస్తాడు. ఇంకా అప్పుడే లార్డ్ బేసిక్ గారు కూడా ఓకే ఫైనల్గా ది యాన్సిషన్ టెక్నిక్ అనేది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మన భూమి మీద నుంచి ఆ మూన్కి అయితే ఒక ప్యాసేజ్ గేట్ అనేది ఓపెన్ చేసాం, దీని ద్వారా మనం ఈజీగా ఆ మూన్ మీదకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మన లార్డ్ బేసిక్ గారు కూడా ఓకే హెవెన్లీ దావో నీ కోసం నేను వచ్చేస్తున్నానని చెప్పి ఆ మూన్ మీదకి దుంకుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది షాంఘైలో ఉండే ఫ్రాక్షన్ 16 అయితే మనకు చూపిస్తారు. అప్పుడే వాంగ్లింగ్ క్లాస్ అంతా కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే ఇన్స్ట్రక్టర్ పాన్ మేడం వస్తుందని చెప్పి అందరూ సీరియస్ గా సైలెంట్ గా ఉండడంతో అప్పుడే ప్రొఫెసర్ పాన్ మేడం కూడా సిగ్గుపడుకుంటూ వస్తుంది. ఇంకా దాన్ని చూసి చెంచోగడు ఏంట్రా మన మేడం వింతగా బిహేవ్ చేస్తుంది, దట్టు నవ్వుతుంది ఏంద్రా అని చెప్పి అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఓకే చాలా రోజుల క్రితం నుంచి లీవ్ తీసుకున్న మన వాంగ్లింగ్ రిటర్న్ మన క్లాస్కి వచ్చేసాడు. సో అందరూ కూడా తనకి హార్ట్లీ వెల్కమ్ చెప్పండి అంటారు. అండ్ అందరూ మన వాంగ్లింగ్ చూసి షాక్ అయిపోతారు. అప్పుడే మనకు తెలిసింది వాంగ్లింగ్తో పాటు వాంగ్లింగ్ సిస్టర్ కూడా క్లాస్కి వచ్చిందని. అండ్ అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారనమాట. సమస్యలన్నీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయని చెప్పి మన వాంగ్లింగ్ గారి స్కూల్కి వెళ్తూ ఉండగా అప్పుడే వాంగ్ను అని పాప వచ్చి మన వాంగ్లింగ్ గారిని హత్తుకొని నేను కూడా నీతో వస్తానన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన వాంగ్లింగ్ పేరెంట్స్ కూడా అసలు నీ సిస్టర్ నేను వదిలి ఉండలేకపోతుంది, నువ్వు ఒక పని చేస్తానని కూడా తీసుకొని వెళ్ళిపో అండ్ మేము ఇక్కడ జాలీగా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తామంటారు. ఇంకా ఆ మాటలిన వాంగ్లింగ్ గడు కూడా సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా, నువ్వేంట్రా
పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అయినా ఎలా నాన్న నేను స్కూల్కి తినేలా తీసుకొని వెళ్తానడంతో ఇంక అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం పర్లేదు తను చూడు ఎంత సిగ్గుగా అండ్ బాధపడుకుంటే నీ వైపు చూస్తుంది అనడంతో ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా తన సిస్టర్ని చూసి ఓకే చెల్లెమ్మ తీసుకొని వెళ్తానని చెప్పి ఇంక వెంటనే మన వాంగ్లింగ్ గారు తన సిస్టర్కి కూడా డ్రెస్ కుట్టించేసి వాళ్ళ టీచర్స్ తాగిపోతాడు. ఎందుకంటే అప్రూవల్ కోసము. ఫస్ట్లో వాళ్ళ టీచర్ వాంగ్ సార్ ఒప్పుకునే సరే ప్యాన్ మేడం మాత్రం అసలు ఒప్పుకోదు. ఎందుకంటే మినిమం ఏజ్ లిమిట్ కూడా లేకపోకుండా ఇట్లా నీ సిస్టర్ని స్కూల్లో జాయిన్ చేయించుకోవడం ఇంపాసిబుల్. దట్టు ఒక రోజైనా పర్లేదు, తను మాత్రం స్కూల్లో ఉండకూడదని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడే ఒకసారిగా మన వాంగ్నవాన్ పాప ఏడుస్తూ ప్రొఫెసర్ ప్యాన్ మేడం వైపు ఇంకా వాంగ్ సార్ వైపు ఒక సాడ్ లిక్ ఇస్తుంది. ఇంకొకసారిగా తన అందాన్ని చూసి మెస్మరైజ్ అయిపోయింది వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళకే తెలియకుండా వాంగ్నవాన్ ప్రేమలో అయితే పడిపోతారు. ఇంకా అప్పుడే ప్రొఫెసర్ ప్యాన్ మేడం కూడా ఓకే వాంగ్లింగ్ ఒక రోజు కాకుంటే ఏముంది, నీ సిస్టర్ని లాంగ్ టర్మ్లో డైలీ తీసుకొని రా, ఏం పర్లేదు నేను అప్రూవ్ చేస్తాను, ఎవరితో అయినా సరే నేను మాట్లాడుకుంటా. ఇప్పటి నుంచి నీ సిస్టర్ కూడా మన స్కూల్లో ఒక స్టూడెంట్ మాదిరి బిహేవ్ చేస్తుంది అండ్ స్టూడెంట్ మాదిరి ఉంటుంది అని ప్రొఫెసర్ ప్యాన్ మేడం అయితే అప్రూవ్ ఇస్తుంది. కట్టుపన్న ఫ్రెండ్స్ అనమాట మన వాంగ్లింగ్ గడు డైలీ ఎప్పుడు చేసే పని చేయకుండా ఈసారి తన కళ్ళంతా కూడా తన సిస్టర్ వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈసారి తన సిస్టర్ ఎటువంటి విధ్వంసం క్రియేట్ చేస్తుంది అండ్ మనోడు దాన్ని ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ప్రొఫెసర్ ప్యాన్ మేడం కూడా హెవెన్లీ దావు గురించి అయితే వాళ్ళ క్లాస్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. హెవెన్లీ దావును క్రియేట్ చేసినది దావు అనే వ్యక్తి అండ్ ఆయన ఎంతో పవర్ఫుల్ సుపీరియర్ కల్టివేటర్ అనమాట. సో ఆయన క్రియేట్ చేసిన ఈ టెక్నాలజీ అనేది చెడ్డ వాళ్ళ చేతుల్లో పడకూడదని చెప్పి ఆయన తన పవర్స్ అన్నిటినీ కూడా మూన్ లోపల అయితే సీల్ చేసి ఉంచి పెట్టారు. అండ్ దాన్నే మనం హెవెన్లీ దావు అని పిలుచుకుంటాము. ఇంకా మాట్లాడిన మన గోవగడు మేడం అది నిజంగానే పాసిబుల్లా, ఆయన ఎలా సీల్ చేసి పెట్టారు అనడంతో దానికి ప్యాన్ మేడం కూడా అరే నీ ఆత్రం ఆపుకో, ఇప్పుడు నేను మీకు ఆ టెక్నిక్ అనేది నేర్పించబోతున్నాను అండ్ నేను మీకు నేర్పించే జస్ట్ నార్మల్ టెక్నిక్ అయితే అస్సలు కాదు, ఇది ఏన్షియన్ టెక్నిక్ అనమాట. దీని ద్వారా మీరు మీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని ఉపయోగించుకొని మీరు ఎక్కడికైనా సరే ఒక ప్యాసేజ్ గేట్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకోగలరు అండ్ మీరు ఈజీగా ఆ లొకేషన్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోను. అండ్ ఈ టెక్నిక్ అనేది కంప్లీట్లీ మీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి మీ స్పిరిచువల్ ఎనర్జీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆ ప్లేస్ని మీరు అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకొని మీరు కానీ ఆ పవర్ అనేది ఉపయోగించారంటే అప్పుడు మీరు ఆటోమేటిక్గా దాన్ని ఆ ప్లేస్లో అయితే ప్యాసేజ్ గేట్స్ ఓపెన్ చేయొచ్చు అని చెప్తుంది. ఇంకా మాట్లాడిన మన చెంచోగాడు ఓకే ఇప్పుడే చూడండి నేను చేస్తానని చెప్పి ఆ సీల్ అనేది డ్రా చేసి నా స్పిరిచువల్ ఎనర్జీ ద్వారా నేను ఇప్పుడు ఒక ప్యాసేజ్ గేట్ క్రియేట్ చేస్తున్నానని చెప్పి ఉపయోగిస్తాడు. బట్ ఆ ప్యాసేజ్ గేట్ అనేది వాష్రూమ్లోకి వెళ్తుంది. అక్కడే ఒక సెక్యూరిటీ గార్డు అరే చెత్తనా కొడక నిన్ను చూడడానికి ఏముందిరా, నేను ఏమన్నా పెద్ద ఫిగర్ని అనుకుంటున్నావా అని చెప్పి ఆ ప్యాసేజ్ గేట్ లోపల నుంచి మన చెంచో గారిని ఒక్కటి పీకుతాడు. ఇంకా దెబ్బకి అక్కడ ఉండే స్టూడెంట్స్ అంతా కూడా మన చెంచో గారిని ఎక్కిరిస్తూ ఉంటారు. అప్పుడే ప్యాన్ మేడం కూడా ఓకే మీరు క్రియేట్ చేసేది పెద్ద మ్యాటర్ కాదు, మీలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీని మీరు కంట్రోల్ చేయాలి. సో అప్పుడు మీరు ఏకాగ్రతతో చేశారనుకో అప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటారో ఐ మీన్ ఏ ప్లేస్కి ప్యాసేజ్ గేట్స్ అనేవి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు కరెక్ట్ స్పేస్లోకి అయితే వస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు మీ ఏకాగ్రత కోల్పోతారో అప్పుడు ఇట్లాంటివే జరుగుతాయి అనమాట అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ మన సూరంగ్ పాప కూడా అలాగే సేమ్ టు సేమ్ ట్రై చేస్తుంది. అండ్ ఈసారి మన సూరంగ్ పాప ప్రొఫెసర్ వాంగ్ సార్ ఉండే రూమ్లోకి అయితే ఆ ప్యాసేజ్ గేట్ అనేది ఓపెన్ చేసి వెంటనే అక్కడ ఉండే కొన్ని టేల్స్ పేపర్స్ లైక్ సీల్స్ని అయితే తీసుకొని మన సూరంగ్ పాప టీచర్ చూపిస్తుంది. ఇదిగోండి మేడం ఇవే నేను తీసుకొచ్చాను అని నేను బాగా చేశాను అనడంతో ఇంకా దానికి టీచర్ కూడా ఓకే సురాంగ్ నీ దగ్గర ఉండే స్పిరిచువల్ ఎనర్జీతో నువ్వు బాగా ఏకాగ్రతతో ఎక్కడైతే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావో దాన్ని ఎంతో ఈజీగా ఓపెన్ చేసావు అండ్ నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో నువ్వు మూన్ మీదకి కూడా ఆ ప్యాసేజ్ గేట్ క్లియర్ చేయగలవు, నీలో సత్తా ఉందని చెప్పి పొగుడుతుంది. అప్పుడే మన ప్యాన్ మేడం వాంగ్నువాన్ తక్కువచ్చి ఏంటి వాంగ్నువాన్ నువ్వు కూడా దీన్ని ట్రై చేస్తావా అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్నువాన్ కూడా ఆ డయాగ్రామ్ని అయితే గీస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన ప్రొఫెసర్ ప్యాన్ మేడం కూడా ఓ నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఈ వయసులోనే డ్రాయింగ్ అనేది ఎంతో బాగా గీస్తున్నావు అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళందరికీ ఒక శబ్దం అనేది వస్తుంది అనమాట. ఆ ఒక్క శబ్దం కోసము అందరూ కూడా బయటికి చూస్తుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్నువాన్ గీసిన డ్రాయింగ్ ద్వారా మన వాంగ్నువాన్ తెలియకోకుండా మూన్ మీదకి కాకోకుండా ఇంకొక వరల్డ్కి అయితే టెలిపోర్టేషన్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తుంది, లైక్ ప్యాసేజ్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తుంది. ఇంకొకసారిగా దాంట్లోంచి ఒక డ్రాగన్ బయటికి రావడంతో దాన్ని చూసి మన వాంగ్లింగ్ గారు కూడా వస్తే ఇది ఈసారి కూడా పెంట పెట్టేటట్లుందని చెప్పి వెంటనే ఆ డ్రాగన్ బయటికి ధరిమేసి వెంటనే ఆ ప్యాసేజ్ గేట్ అనేది క్లోజ్ చేసేస్తాడు. అండ్ ఈ గ్యాప్లో మన వాంగ్లింగ్ గారు కూడా అసలు ఏంటి ఆ శబ్దం అని చెప్పి అక్కడ చూస్తూ ఉండగా అప్పుడే ఇన్స్ట్రక్టర్ ప్యాన్ మేడం కూడా ఏమోలే అది మనకి ఊరు బయట జరుగుతుంది, దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి సో మనం దాని గురించి పట్టించుకోవడమే బెటర్, సో మీరంతా కూడా మీకు చెప్పిండే ఈ క్లాసెస్ గురించే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తుంది. బట్ ఆ శబ్దం అనేది ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందర మన లార్డ్ బైసీ గారు
ఎర్త్ నుంచి మూన్కి ఒక ప్యాసేజ్ గేట్ అనేది క్రియేట్ చేశారు కదా, సో అప్పుడు చేసిన శబ్దం అనేది ఇప్పుడు మనకు చూపిస్తారు అనమాట. లైక్ ఇదంతా కూడా సైమల్టేనియస్ గా జరుగుతుందని మనకి ఒక హింట్ అనేది ఇస్తారు. అండ్ దీనికి ప్యారల్ గా మళ్ళీ మనకు లార్డ్ బేసిక్ అనేది చూస్తామన్నమాట. మనోడు మూన్ మీదకి ల్యాండ్ అయిన తర్వాత ఓకే ఇంకా మనం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామని చెప్పి ఒకసారిగా నారెటోలో ఉపయోగించి సీల్స్ టెక్నిక్ అనేది ట్రై చేసి అక్కడ ఒక జైంట్ గేట్ ని అయితే సమన్ చేస్తామట. అండ్ ఆ జైంట్ గేట్ వచ్చి నుంచి ఆ జైంట్ గేట్ ముందర అయితే ఒక పెద్ద ఆర్మీ వచ్చి ఎవర్రా మమ్మల్ని సమన్ చేసిండేది, అండ్ మమ్మల్ని సమన్ చేసినది ఎవడైనా సరే వాడినైతే ఈ గేట్ లోపలికి మేము పోనీము, మీరు దాని లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మమ్మల్ని ఓడిచ్చే తీరాలని చెప్పి ఆ సోల్జర్స్ అంతా కూడా అంటారు. ఇంకా దాన్ని చూసిన లార్డ్ బేసిక్ గారు కూడా ఓకే మీకు కావాల్సినది రక్తపాతం అయితే అది నేను కూడా క్రియేట్ చేస్తానని చెప్పి ఇంకా మన లార్డ్ బేసిక్ గారు కూడా తన దగ్గర ఉండే ఆర్మీతో అయితే ఆ జైంట్ ఆర్మీని అయితే ఫైటింగ్ లోపలికి అయితే దింపుతాడు. అండ్ దీనికి ప్యారల్ గా మళ్ళీ మనకి ఫ్రాక్షన్ 16 అయితే చూపిస్తారు. ఈసారి ప్రొఫెసర్ వాంగ్ సార్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తుంటాడు. అప్పుడే గోవగడు అక్కడే ఉండే ఒక స్క్వాడ్ అనేది తీసుకొని తన ముందర ఉండే టార్గెట్ కి అయితే ఆ స్క్వాడ్ ని విసురుతాడు. అండ్ ఆ టార్గెట్ వెళ్ళి 8th నెంబర్ మీద పడుతుంది. ఇంకా దాన్ని చూసిన వాంగ్ సార్ కూడా ఓకే బాగానే ట్రై చేసావు, నువ్వు పాస్ అయిపోయావు అనడంతో ఇంకప్పుడే చెంచోగాడు సార్ అంతా ఓకే కానీ బట్ ఎందుకని ఆ లాస్ట్ టార్గెట్ మాత్రం అంత బాగా పెట్టారు, అది ఎంతో కలర్ఫుల్ గా ఉంది అనడంతో ఇంకా దాన్ని చూసిన వాంగ్ సార్ నవ్వుకుంటా మన వాంగ్ నో అంతాకి వచ్చి నీకు ఆ టార్గెట్ నచ్చిందా వాంగ్ నో అని నీకోసమే అది క్రియేట్ చేశాను, సో నువ్వు దాన్ని ఈజీ కొడతావని అనుకుంటున్నానని చెప్పి మన వాంగ్ సార్ అంటాడు. ఇంకా ఈయన కూడా మన వాంగ్ నోవానికి పడిపోయారా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా కింద పడిపోతారు. ఇంకా అప్పుడే వాంగ్ సార్ ఓకే నెక్స్ట్ ఎవరు కమాన్ త్వరగా రండి అనడంతో అప్పుడే మన సూరంగ్ పాప వెంటనే ఆ స్క్వాడ్ అనేది తీసుకొని ఓకే వాంగ్లింగ్ ఎలాగైనా సరే ఈ ఎగ్జామ్లో జస్ట్ పాస్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అండ్ వాంగ్నోవానికి తన పవర్స్ అనేటివి కంట్రోల్ చేసేది రాదు కాబట్టి ఖచ్చితంగా తను 10/10 తెచ్చుకుంటుంది. అండ్ నేను కూడా ఏమాత్రం తగ్గకుండా వాంగ్నోవానికి పోటీగా ఉండాలని చెప్పి తన పవర్ని అంతా ఏకం చేసుకొని ఎంతో ఏకాగ్రతగా ఆ టార్గెట్ని అనేది 10/10లో కొడుతుంది మన సూరంగ్ పాప. ఇంకా దాన్ని చూసిన వాంగ్ సార్ కూడా ఓ సూరంగ్ నేను అనుకున్నట్లుగానే నువ్వు 10/10కి రీచ్ అయ్యావు, ఎంతో గ్రేట్, అండ్ నెక్స్ట్ నువ్వు రారా చెంచావ్ అనడంతో ఇంకా మన చెంచావ్ గారు కూడా సూరంగ్ అట్లాంటి పాపే 10/10 కొట్టిందంటే నేను అట్లాంటి వాడిని 10/15 కొట్టాలని చెప్పి వెంటనే స్క్వాడ్ అనేది ఆ యొక్క టార్గెట్ మీద ప్లాన్ చేస్తాడు. బట్ ఆ స్క్వాడ్ ఎగురుకుంటా వెళ్ళి ఆ టార్గెట్ కుచ్చుకోకుండానే జస్ట్ దానికి అలా మోడ్ తగిలి గాలికి ఎగిరిపోతుంది. ఇంకా దాన్ని చూసిన మన చెంచావ్ గారికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే మన వాంగ్ సార్ కూడా ఓకే వీడు ఇంకా టార్గెట్ ని కంట్రోల్ చేయడమే రాదు, ఓకే రా ఈ గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు కొట్టి మళ్ళీ ఒకసారి టార్గెట్ ని లాంచ్ చేయడంతో ఇంకా దాన్ని చూసిన చెంచావ్ గడు కూడా అసలు నాకు ఈ రోజు ఏమైందిరా ఒక్కటి కూడా కలిసి రావడం లేదని చెప్పి మన చెంచావ్ గడు అయితే బాధపడతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే నెక్స్ట్ వాంగ్లింగ్ అయితే పిలుస్తారు. ఇంకా మన వాంగ్లింగ్ గడు ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు కదా. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ లార్డ్ బైసీ ఆర్మీ తగ్గ షిఫ్ట్ అవుతుంది. అండ్ మన లార్డ్ బైసీ గాని ఆర్మీ అనేది అక్కడే ఉండే ఆ స్క్వాడ్ ఆర్మీ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసేస్తారు. ఇంకా మన లార్డ్ బైసీ గడు కూడా ఓకే ఫైనల్ గా మనం ఈ ఆర్మీని కూడా డిఫీట్ చేసేసాం, ఇంకా ఆ హెవెన్లీ దావో నాకు మాత్రమే సొంతం అని చెప్పి మనోడు ఎంతో సంతోషంగా ఆ గేట్ అనేది ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. ఇంకెప్పుడైతే ఆ గేట్ అనేది ఓపెన్ అవుతుందో అండ్ ఆ గేట్లో నుంచి ఒక జైంట్ హ్యాండ్ అనేది వచ్చి మన లార్డ్ బైసీ గారిని అయితే గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు కూడా అసలు ఎవరు ఇది అనుకుంటారు కానీ అప్పుడే మనకు తెలుస్తుంది అక్కడ ఉన్నది ఎవరో కాదు, హెవెన్లీ దావో యొక్క సోల్ అనమాట. ఐ మీన్ ఆత్మ అని అనుకోవచ్చు, లేదంటే ఆస్ట్రల్ ఫామ్ అని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మీ ఇష్టం అనమాట. అండ్ దీనికి ప్యారల్ గా మళ్ళీ మనకి ఫ్రాక్షన్ 16 చూపిస్తారు. ఈసారి మన వాంగ్లింగ్ గడు తను టార్గెట్ ని ఏం చేసేదానికంటే ముందర తన సిస్టర్ కూడా తన మాదిరి నేర్చుకోవాలని చెప్పి సిస్టర్ నేను ఎలాగైతే చేస్తానో నువ్వు కూడా అలాగే చేయని చెప్పి మన వాంగ్లింగ్ గడు ఎంతో ఏకాగ్రతగా ఆలోచించుకొని ఒక్కసారిగా ఆ స్క్వాడ్ అనేది డ్రా చేస్తాడు. మీరేమనుకుంటున్నారు ఆ స్క్వాడ్ అనేది డ్రా అవుతుంది అనుకుంటున్నారు లేదా ఒక్కసారి ఆలోచించండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరు అనుకున్నట్లుగానే ఆటోమేటిక్ గా మన వాంగ్లింగ్ గడు ఆ స్క్వాడ్ అనేది ఆ హిట్ అనేది తగలకోకుండా కిందికి ఇసిరేస్తాడు. ఇంకా ఆటోమేటిక్ గా మన వాంగ్లింగ్ గడు ఆ టెస్ట్ లో ఫెయిల్ అయిపోతాడు. ఇంకా అప్పుడే మన సూరంగ్ పాప వాంగ్లింగ్ ని పొగుడుతుందన్నమాట. అమ్మయ్య నువ్వు ఈసారి ఈ స్కూల్ ని ఏమాత్రం డిస్ట్రాయ్ చేయలేదని పొగుడుతూ ఉంటే అప్పుడే వాంగ్ సార్ అక్కడికి వచ్చి నీకేమైంది సూరంగ్ పిచ్చి పట్టిందా, మనోడు టార్గెట్ అనేది కొట్టలేకపోయాడు, వాడు ఫెయిల్ అయిపోయాడు, అయినా నువ్వు ఎందుకని వాడిని పొగుడుతున్నావు అనడంతో ఇంకా మన సూరంగ్ పాప కూడా అది మీకు చెప్పిన అర్థం కాదులే అనుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే మన వాంగ్నోవాన్ పాప ఎంతో బుల్లి అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ టార్గెట్ తాకైతే వెళ్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన అందరూ కూడా ఓ వాంగ్నోవాన్ కూడా ఇప్పుడు టెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుందా, బట్ తన స్క్వాడ్ తో ఆ టార్గెట్ ని కొట్టడం ఇంపాసిబుల్ అనుకుంటారు. అప్పుడే మన వాంగ్నోవాన్ కూడా ఆ టార్గెట్ ని ఎంతో బాగా ఏం చేసి ఒక్కసారిగా తన స్క్వాడ్ ని డ్రా చేస్తుంది. బట్ ఆ స్క్వాడ్ లో నుంచి గ్యాల్ తప్ప ఇంకేంది రాదు. ఇంకా దాన్ని చూసిన మనోళ్ళు కూడా ఓ వాంగ్నోవాన్ నీకు ఇంకా చాలా టైం ఉందిలే, అప్పుడే టార్గెట్ ని కొట్టలేవని చెప్పి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. బట్ అప్పుడే మన వాంగ్లింగడు వాంగ్నోవాన్ స్క్వాడ్ని డ్రా చేసినప్పుడు ఒక గ్యాల్ అయితే వచ్చింది కదా, అది ఎంత ఫోర్స్గా వెళ్తుంది అనేది గమనించి వెంటనే ఆ టార్గెట్ వైపు చూస్తాడు.
అండ్ ఆ అటాక్ కూడా వెంటనే ఆ టార్గెట్ దాకా రీచ్ అయ్యి ఆ టార్గెట్ని ముక్కలు చేసేస్తుంది. అండ్ ఆ టార్గెట్ అక్కడి నుంచి వెళ్ళి ఆగకుండా పక్కనే ఉండే ఒక స్టీల్ చైన్ రాడ్ను కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇంకా దాన్ని గమనించిన మన వాంగ్లింగ్ గాడు ఆ అటాక్ అనేది ఈ స్కూల్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనుకొని వెంటనే వెళ్ళి ఆ అటాక్ని అనేది స్టాప్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే ఆ అటాక్ని ఎప్పుడైతే మన వాంగ్లింగ్ గారు స్టాప్ చేస్తాడో అక్కడ ఒక పెద్ద డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. అందరూ కూడా అసలు ఈ డిస్ట్రాక్షన్ ఎలా జరుగుతుంది, అసలు ఇంత గాలి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. అండ్ వేచే గాలికి అందరూ ఎగిరిపోతూ ఉండగా అందరు స్టూడెంట్స్ కూడా మన వాంగ్ సార్ని పట్టుకుంటారు. ఇంకా మన వాంగ్ సార్ కూడా అసలు ఏం అర్థం కాదు. సడన్గా ఈ వెదర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్గానే మన వాంగ్లింగ్ గాడు బట్ ఈసారి వాంగ్నోవాన్ చేసిన అటాక్ని మన వాంగ్లింగ్ గారు కూడా డాట్ చేయలేక అసలు ఈ చిన్న అటాక్లో ఇంత పవర్ ఎలా వచ్చింది అనుకుంటాడు. ఇంకా దాన్ని నేను కంట్రోల్ చేయలేనని చెప్పి మన వాంగ్లింగ్ గారు అర్థం చేసుకొని ఒక్కసారిగా అటాక్ అనేది మూన్ మీదకి లాంచ్ అయ్యేటట్లు వదిలేస్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా మనకి లార్డ్ బైసిగ్ అనేది చూపిస్తారు. మనోడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లు ఆడుతూ ఉంటాడు. అండ్ మనోడు తన స్పిరిచువల్ ఎనర్జీ అంతా ఉపయోగించినా సరే ఆ చేతిలో నుంచి తప్పించుకోలేకపోతాడు. ఇంకా దావోగాడు ఖచ్చితంగా మన లార్డ్ బైసిగ్ అని చంపేస్తాడని చెప్పి అనుకుంటాం కానీ బట్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ గడు ఆకాశంలోకి వదిలిండే ఆ అటాక్ అనేది వచ్చి ఆ జైంట్ దావో యొక్క చేతిని అయితే కట్ చేసేస్తుంది. ఇంకా మన లార్డ్ బైసిగ్ గారు కూడా తప్పించుకుంటాడు. అమ్మయ్య, ఎవరు చేస్తారో ఆ భూమి మీద నుంచి అటాక్ అనేది నేను వాళ్ళకు రుణపడి ఉన్నాను. ఇంకా నేను ఎప్పుడైతే ఈ గేట్ లోపలికి వెళ్తానో ఇంకా నన్ను ఎవరు పట్టుకోలేరు, ఐఆమ్ ఇన్విజిబుల్ అనుకొని మనోడు ఆ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.